హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నల్లేరు కాడలు ఉన్నాయి కదా, ఈ నల్లేరు కాడల్ని మనం ఈరోజు కోసుకుందాం. దీన్ని చట్నీ చేసుకోవడానికి కోస్తున్నానండి. ఈ చట్నీ అనేది చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న నల్లేరు కాడలు ఇవి. ఈ విధంగా వీటిని కోసుకొని మనం చట్నీ అనేది చేసుకుందాం. ఇప్పుడు మనకి కనుపు ఉంది కదా, ఈ కనుపు ఇక్కడ ఏరు వచ్చింది చూడండి, ఏరు ఇది పెట్టేసినప్పుడు ఇది అంటుకుంది. ఈ కనుపు దగ్గర మనం పెట్టినట్టయితే మనకు చాలా మొక్కలు అనేది వస్తుంది. కనుపుకు మనం మనీ ప్లాంట్ ఎట్లా పెడతామో అదే విధంగా దీన్ని పెట్టినట్లయితే చాలా బాగా ఏనుకుంటుందండి. దీన్ని పెంచుకోవడం చాలా ఈజీ. ఈ నల్లేరు పచ్చడిని దీనికి ఎక్కువ ఎరువు కానీ మనకు ఎలాంటివి అయినా అవసరం లేదండి. సహజ సిద్ధమైన పంట ఇది. దీన్ని మళ్ళీ ఇది భూమిలో పెట్టేస్తా. చూడండి, నేనైతే ఈ నల్లేరు కాడలను అయితే కోసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని చట్నీ చేసుకోవడానికి కోసాను. అంటే ఈ పచ్చడి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కాడలు అనేది, ఈ కాడలు, ఈ ఆకులు, దీంట్లో ఉన్న ప్రతిదీ అండి మనం యూజ్ చేసుకోవచ్చు. ములక్కడకైతే మనం ఏ విధంగా అయితే చెక్కు తీస్తామో అదే విధంగా దీనికి చెక్కు తీయాల్సి ఉంటుంది. మనం చెక్కు తీసేటప్పుడు చేతికి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని దీని చెక్కు అనేది తీసేయాలి. ఎందుకంటే దీనికి మనకు కనబడని చిన్న చిన్న మన కంటికి కనబడినంత చిన్న ముళ్ళు లాంటివి అయితే ఉంటాయి. అవి మన చేతికి చాలా చాలా దురద వస్తూ ఉంటుంది. కాబట్టి చేతికి ఆయిల్ అనేది అప్లై చేసుకొని మీరు ఈ నల్లేరు పచ్చడిని చేసుకోవచ్చు. తింటే చాలా అమృతం, అమోఘం, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే నేను ఈ చట్నీ చేసుకుంటాను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఎన్నో 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 మన బాడీకి కావలసిన ప్రతి ఒక్క నడుము నొప్పి అయినా, మనకు కండరాల బలహీనత అయినా, ఏదైనా అండి మన ఒంటికి చాలా మంచి బెనిఫిట్ చేసే ఔషధాలు ఈ నల్లేరు కాడల్లో ఉన్నాయి. ఇవి మనకు చాలా పొలాల పక్కన ఫినిషింగ్ లాగా, మరి గట్ల పైన, జంగల్లో ఇలాంటి బాగా కనిపిస్తూ ఉంటాయి. మనం ఇవన్నీ మనం వాడక మనకు వీటి గురించి ఎక్కువ ఇవి దీని గురించి తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ నల్లేరు కాడలు చాలా హెల్త్కి చాలా బెనిఫిట్స్. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నా ఛానల్ని అయితే మీరు కొంచెం సపోర్ట్ చేయండి. నా ఛానల్ ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వడానికి, ముందుకు వెళ్ళడానికి మీరు నాకు సహాయపడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.